హలో ఆల్, వెల్కమ్ టు ఐరైజ్ అకాడమీ. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, జిఎస్టీ ఇన్స్పెక్టర్, ప్రివెంటివ్ ఆఫీసర్ ఇలాంటి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో జాబ్ పొందాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం అండి. ఈ ఏప్రిల్లో ఎస్ఎస్సి నుండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి సీజీఎల్ నోటిఫికేషన్ రాబోతుంది. అంతేకాకుండా జూన్లో కానీ జూన్ ఎండింగ్లో జూలై ఎగ్జామ్లో దానికి సంబంధించిన టైర్ 1 ఎగ్జామినేషన్ ఉండబోతుంది. సో ఇప్పుడు ఎవరైతే ఇలాంటి మంచి ఎస్ఎస్సి సీజీఎల్ జాబ్స్ కొట్టాలనుకుంటున్నారో, మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఇప్పుడు మనకి జూన్ జూలైలో అంటే తక్కువ టైంలో మనకి ఈ జాబ్ను కొట్టగలగాలి. సో ఫర్ దిస్ ఐరైజ్ నుండి ఒక మంచి అద్భుతమైన ప్రోగ్రామ్ని మేము లాంచ్ చేయబోతున్నాం. ఫర్ దిస్ give us your 90 days. We will give you 160 plus marks in CGL Tier 1. Give us your 90 days. We will give you 160 plus marks in SSC CGL Tier 1. సో ఇది ఎలా అసలు, ఎందుకంటే ఇంత తక్కువ టైంలో ఇది పాసిబుల్ అసలు ఎందుకు అంటున్నా అంటే మనకి ఉన్నది ఆల్మోస్ట్ ఒక 100 డేస్ ఉంది. ఈ 100 డేస్లో ఇది పాసిబులా? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ఐఐటి ఐరైజ్ ఇంటెన్సివ్ ట్రైనింగ్. అసలు ఏంటి ఈ ఐరైజ్ ఇంటెన్సివ్ ట్రైనింగ్, దీనితో ఎలా పాసిబుల్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఓకే, సో మళ్ళీ చెప్తున్నా అండి, గివ్ అస్ యువర్ 90 days, వీ విల్ గివ్ యూ 160 ప్లస్ మార్క్స్ ఇన్ CGL Tier 1 అవుట్ ఆఫ్ 200. ఓకే, సో ఇది మనకి దేని నుంచి ప్రాబ్లం, మనకి ఐరైజ్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ నుంచి ఇది పాసిబుల్ అవుతుంది. సో ఈ దీంట్లో ఏంటి అంటే మనకి బేసిక్గా సో మనకి ఇది తక్కువ టైం ఉంది. ఇప్పుడు ఎస్ఎస్సీజీలు మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ తక్కువ టైంలో మనం ఈ 160 ప్లస్ మార్క్స్ స్కోర్ చేయగలిగితేనే మనం టైర్ 1 క్లియర్ చేయగలం. సో అందుకోసమని దానికి తగ్గట్టు ప్రాపర్ వేలో మీకు ఈ ఐఐటి అనే ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో మీకు ఏముంటుందంటే, సో ఫస్ట్ బెస్ట్ టీచింగ్ అండి. ఎందుకంటున్నా అంటే మనకి దీంట్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఇంపార్టెంటే. సో మనకి అర్థమెటిక్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంటే. అందుకే ప్రతి సబ్జెక్టు కూడా బెస్ట్ ఫ్యాకల్టీతో మన ప్రీవియస్ ఎస్ఎస్సి క్వశ్చన్స్ని అనాలిసిస్ చేసి ట్రెండ్ ఎలా ఉందో, అంటే రీసెంట్ టైంలో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు, దానితో పాటు అన్ని కాన్సెప్ట్స్, అన్ని టాపిక్స్ అన్ని విధాలుగా కవర్ అయ్యేలాగా సో బెస్ట్ ఫ్యాకల్టీ తోటి బెస్ట్ టీచింగ్ మనకి ఇవ్వబడుతుంది. సో మా బెస్ట్ ఫ్యాకల్టీ టీం ఏదైతే ఉందో సో వాళ్ళకు మీకు బెస్ట్ కోచింగ్ ఇస్తారు. ఈ బెస్ట్ కోచింగ్ ఒకటే సరిపోదండి, ఎందుకంటే కోచింగ్ ఇచ్చిన తర్వాత మనము ప్రాక్టీస్ చేయకపోతే ఎవరు కోచింగ్ ఇచ్చినా కూడా మర్చిపోతాం. సో దానికి తగ్గట్టు మనకి ప్రాక్టీస్ కూడా ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్. ఎలా అంటే ఇంకా మీకు ఆ ప్రాక్టీస్ మీరు చూసి భయపడేలాగా సో అలాంటి ప్రాక్టీస్ మనకు దీని ద్వారా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాపర్ గైడెన్స్ కూడా, అంటే సో ఎలా ఉంది పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో ఎందుకంటే ఇండివిజువల్గా నేను కూడా ఒక సీజీఎల్ అచీవర్ని, దానితో పాటు మా టీంలో కానీ R&D టీంలో కానీ ఆల్రెడీ అచీవర్స్ కానీ వీళ్ళు కూడా మీకు గైడ్ చేస్తారు. సో మా R&D టీము, అసిస్టెంట్ ఫ్యాకల్టీ టీం కూడా మీతో పాటు ఎప్పుడు ఉంటారు. సో అలాంటి ప్రోగ్రామ్ ఇది, అంటే బెస్ట్ కోచింగ్ ఉంటుంది, అంటే సబ్జెక్ట్ వైజ్ బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. నెక్స్ట్ ప్రాక్టీస్, అన్లిమిటెడ్ ప్రాక్టీస్. ఎందుకంటే ఎస్ఎస్సిలో మనకి ఎక్కువగా సో మనకి రిపీటెడ్ మోడల్స్ ఉంటాయి. అందువల్ల ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం కానీ, కొన్ని కొత్త కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ చేయడం కానీ, ఇది ప్రాక్టీస్ వల్లనే మనకి స్పీడ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఎస్ఎస్సి ఎగ్జామ్లో స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల మనకి ప్రాక్టీస్ వల్ల ఆ స్పీడ్ పెరుగుతుంది. దాని తర్వాత అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో ఎందుకంటే మనకి జిఎస్లో వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది, దానిని ఇష్టం వచ్చిన ప్రిపేర్ అయితే కాదు. ఇంగ్లీష్ అయినా ఏదైనా కూడా ఒక ప్రాపర్ గైడెన్స్ ప్రిపేర్ అవుతూనే మనకి ఖచ్చితంగా కూడా మన టార్గెట్ రీచ్ అవుతాం. సో అదే అండి ఈ ప్రోగ్రామ్. అయితే అసలు ఈ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది, సో అదంతా కూడా క్లియర్ చెప్తాము చూడండి ఒకసారి. ఎందుకంటే ఇక్కడ మనకున్న తక్కువ టైం కాబట్టి సో ప్రతిరోజు కూడా సో మనకి మినిమం 12 hours. సో అంటే మార్నింగ్ 6:30 నుంచి నైట్ అంటే ఈవినింగ్ 8:30 వరకు కూడా మీకు ఇక్కడే ఉండబోతున్నారు. సో అంటే ప్రాపర్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంటైర్ ప్రోగ్రామ్ మేమే డిజైన్ చేస్తాము. మీరు కంప్లీట్గా మా హ్యాండ్ ఓవర్లోనే ఉంటారు. సో మీరు ఏ క్లాసులు వినాలి, సో ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఏం ప్రాక్టీస్ చేయాలి, ఎగ్జామ్స్ ఏం రాయాలి,
ఎవ్రీథింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో మేము డిజైన్ చేసాము, రైట్. సో మీకు మినిమంలో 12 అవర్స్, సో బ్రేక్స్ కాకుండానే 12 అవర్స్ మీకు దీంట్లో మీకు ట్రైనింగ్ ఉంటుంది. సో ఓవరాల్గా మనకి 14 అవర్స్లో బ్రేక్స్ కూడా మనకి ఎక్స్క్లూడ్ చేస్తే 12 అవర్స్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉంటుంది మీకు డైలీ కూడా. సో అందులో ఎలా ఉంటుందో స్కెడ్యూలింగ్ కూడా మీకు బేసిక్ స్కెడ్యూల్ కూడా మీకు చెప్తాను చూడండి. సో ఎవ్రీడే మార్నింగ్ సెషన్స్ మార్నింగ్ 6:30 నుంచి 1 వరకు క్లాస్ ఉంటాయి. అంటే మార్నింగ్ 6:30 to 9 వరకు ఒక సెషన్, తర్వాత 10 to 1 ఒక సెషన్ ఉంటుంది మనకి. సో ఈ 2 సెషన్స్ ఉంటాయి. సో దీంట్లో మనకి అన్ని రకాల సబ్జెక్ట్స్ అంటే డైలీ 2 సబ్జెక్ట్స్ మనకి కవర్ అవుతాయి ప్రతిరోజు కూడా. సో మనకి 6 అవర్స్ మనకి క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. దానితో పాటు ఇక మధ్యాహ్నం నుండి అంటే 2 o'clock నుంచి 8:30 వరకు ప్రాక్టీస్. చెప్పాను కదా అండి, SSCGL ట్రాక్ చేయాలంటే ప్రాక్టీస్ చాలా అవసరము. అంటే ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడో అవి ప్రాక్టీస్ చేయడము, సో స్పీడ్ పెంచుకోవడము, సో GS లాంటివి కూడా మనకి సబ్జెక్ట్తో పాటు వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అన్నీ కూడా రీసెంట్గా ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్లు కానీ ఇంకా వేరే క్వశ్చన్లు అన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తే మనకి గుర్తుండిపోతుంది. ఓకే, సో అందుకోసం ప్రాక్టీస్కి ఎక్కువ టైం స్పెండ్ చేసాం. సో మీకు 2 to 4 నుండి మనకి ఏవైతే క్లాసెస్ చెప్పారో ఆ క్లాసెస్కి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఉంటుంది. సో దానికి మీకు మాకు ఇక్కడ ఉన్న అసిస్టెంట్ ఫ్యాకల్టీ మీతో పాటు ఉంటారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో మీరు అందరికీ ఒక టీమ్గా ఉంటారు కాబట్టి టీమ్గా కూడా మీరు ఈ మనకి క్లాస్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో క్లాస్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత 2 అవర్స్ తర్వాత అంటే ప్రిపరేషన్ అంటే ఇక్కడ ప్రిపరేషన్తో పాటు ప్రాక్టీస్ కూడా అవుతుందండి. అంటే ఆ క్లాస్లో ఆ రోజు ఏం చెప్పారో అక్కడి వరకు మీకు ప్రిపరేషన్తో పాటు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ప్రాక్టీస్ కూడా అవుతుంది. సో ఆ తర్వాత 4 to 4:30 ఆ రోజు క్లాస్కి సంబంధించిన టాపిక్ టెస్ట్లు ఉంటాయి, క్లాస్ టెస్ట్లు ఉంటాయి. సో అంటే ఆ రోజు చెప్పింది సబ్జెక్ట్ ఫ్యాకల్టీ చెప్తారు క్లాస్ రూమ్లో, మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు, అది కూడా మా హ్యాండ్ ఓవర్లోనే. సో దానితో పాటు ఒక టెస్ట్ రాస్తారు దానికి సంబంధించి. సో ఇది ఆ రోజు క్లాస్కి సంబంధించి మనకి అవుతుంది. దాంతోపాటు మీకు ఏమైనా డౌట్స్ ఉన్న ఆ టెస్ట్లో ఆ డౌట్స్ క్లారిఫికేషన్ కూడా మనకి ఇక్కడ అసిస్టెంట్ ఫ్యాకల్టీ ఉంటారు, సో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇంకా దాని తర్వాత ఓన్లీ మన క్లాస్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ప్రాక్టీస్ కూడా అవసరం. ఆ ఎక్స్ట్రా ప్రాక్టీస్ అనేది మనకి తర్వాత ఉంటుంది, మనకి 5 నుండి 8:30 వరకు. సో అంటే ఇదేంటంటే మనకి టాపిక్ వైజ్ మీకు ఏ టాపిక్ అయితే చేశారో ఆ టాపిక్ వైజ్ ఇంక ఎక్స్ట్రా ప్రాక్టీస్ కూడా మేము ఇస్తాము. మీరేం చేయాల్సిన అవసరం లేదు, మేమే మీకు మనకి కంటెంట్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ అయ్యి మళ్ళీ దాని మీద మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. సో మనకి 8 to 8:30 వరకు దానికి సంబంధించిన టాపిక్ టెస్ట్ ఉంటుంది. టాపిక్ టెస్ట్ కానీ డౌట్స్ కానీ క్లారిఫికేషన్ అప్పుడు ఉంటుంది. అంటే ఒక రోజు ఏదైతే టాపిక్ అవుతుందో ఏదైతే సబ్జెక్ట్ అవుతుందో ఆ సబ్జెక్ట్లో ఆ టాపిక్ మీద మనకి సబ్జెక్ట్ నేర్చుకోవడంతో పాటు క్లాస్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాని మీద ఎగ్జామ్ రాయడంతో పాటు దాని మీద ప్రాక్టీస్ కూడా ఆ రోజు అయిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే సో మనకి కోచింగ్తో పాటు ప్రిపరేషన్ కూడా సైమల్టేనియస్గా అయిపోతుంది. సో ఎందుకంటే మనకి తక్కువ టైం ఉంది, మనకి 100 days ఉంది. అందువల్ల ఈ 100 days ఉంది కాబట్టి ప్రిపరేషన్ అంటే సబ్జెక్టు మనకి నేర్చుకోవడంతో పాటు ప్రిపరేషన్ ఉంటేనే మనము దాన్ని అచీవ్ చేయగలము. ఓన్లీ నేర్చుకుంటూ సబ్జెక్ట్ వినుకుంటూ పోతాను అంత తర్వాత నేర్చుకుంటా అంటే అలా కాదు, పాసిబుల్ అవ్వదు. అందుకోసమే వీ డిజైన్డ్ దిస్ ప్రోగ్రామ్. సో ఎందుకంటే మనకి ప్రిపరేషన్ ఉండాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, రెండు ప్యారలల్గా వెళ్తేనే ఈ తక్కువ టైంలో మనం క్రాక్ చేయగలం. డెఫినెట్గా మాకున్న బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ తోటి ఈ బెస్ట్ ప్రాక్టీస్ తోటి డెఫినెట్గా మీరు ఈ 160+ మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. జస్ట్ మేము ఏదైతే చెప్తామో అది మీరు చేసి చాలు. సో ఇక్కడ వరకు మనం సబ్జెక్ట్ నేర్చుకుంటాము. ఈ సబ్జెక్ట్తో పాటు మనకి టైమింగ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించి ఇంకా ఎక్స్ట్రా టెస్ట్లు కూడా ఉంటాయి. ఎవ్రీ వీక్ మీకు మాడ్యూల్ టెస్ట్ ఉంటుందండి. అంటే ఆ వీక్ మొత్తం జరిగిన సిలబస్ మీద మళ్ళీ రివిజన్ కావాలి కాబట్టి ఎవ్రీ వీక్ మీకు దాని మీద మాడ్యూల్ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే సో ఆ వీక్ ఏ రోజు ఆ రోజు నేర్చుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు, టెస్టులు రాస్తారు, డౌట్ క్లారిఫై చేసుకుంటారు. దానితో పాటు వీక్ మొత్తానికి మళ్ళీ రివిజన్ కూడా మనకి మాడ్యూల్ టెస్ట్ ఉంటుంది. అలాగే మంత్లీ వన్స్ కూడా మళ్ళీ ఇంకొక మాడ్యూల్ టెస్ట్ కూడా ప్లాన్ చేస్తాం. సో దానివల్ల ఏమైందంటే మీకు మనకి ఆ ఎంటైర్ సిలబస్ మాడ్యూల్ టెస్ట్ అంటే ఏం లేదండి, ఆ వీక్ మొత్తం అయిపోయిన సిలబస్ని ఆ వీకెండ్లో కండక్ట్ చేయడం, ఆ మంత్ మొత్తం అయిపోయిన సిలబస్ని ఆ మంత్ ఎండ్లో కండక్ట్ చేయడం. అంటే రివిజన్ కూడా ఇక్కడ అయిపోతుంది. అంటే సబ్జెక్టు నేర్చుకుంటున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, రివిజన్ కూడా చేస్తున్నారు. అంటే అన్నీ కూడా మేమే చేపిస్తాం మీకు. ఓకేనా? ఇక అవి కాకుండా టైమింగ్కి వెరీ ఇంపార్టెంట్ మాక్ టెస్ట్లు ఉంటాయి. ఈ మాక్ టెస్ట్లు మీకు మనకి హాఫ్ ఆఫ్ ద సిలబస్ అయిపోయిన తర్వాత సో అప్పటి నుంచి ఎవ్రీడే ఒక మాక్ ఎగ్జామ్ ఉంటుంది.
ఎవ్రీడే ఒక మాక్ ఎగ్జామ్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు నేర్చుకున్న సబ్జెక్ట్ని ప్రాపర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది. సో టైం మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది. ఓకేనా? సో అంటే ముందు సబ్జెక్ట్ నేర్చుకున్నాము, సో ఇక్కడ మనకి స్పీడ్ నేర్చుకుంటున్నాము, టైం మేనేజ్మెంట్ ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము. సో ఈ ప్రోగ్రాము మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎన్ని డేస్ ఉంటుంది, అవన్నీ కూడా చూద్దాం. ఓకే, సో మనకి ఈ ప్రోగ్రాము ఈ కమింగ్ మండే అంటే 17th నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో మరి దీంట్లోకి ఎంతమందిని తీసుకుంటారు సార్, మరి ఏంటి సార్ ఇవన్నీ డీటెయిల్స్ ఇంకా అంటే, సో దీంట్లోకి మేము ఎక్కువ తీసుకోవాలనుకోవట్లేదండి, జస్ట్ ఒక 100 మెంబర్స్ మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాము. ఒక 100 మెంబర్స్ ఎవరైతే ఫాస్ట్గా రిజిస్టర్ అవుతారో, సో ఆ రిజిస్ట్రేషన్స్ కూడా మనకి 16th లోపే అండి, 16th లోపు మనకి రిజిస్ట్రేషన్ అయిపోతే మీకు ఈ బ్యాచ్లోకి తీసుకుంటాం. ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు ఐరైజ్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. ఇంకా ఫర్దర్గా అంటే ఫీ డీటెయిల్స్ కానివ్వండి, లేదు అంటే మనకి సో ప్రోగ్రాంలో ఇంకేమన్నా మీకు మనకి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్స్కి కాల్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, గివ్ అస్ యువర్ 90 days, జస్ట్ 90 days. సో వీ విల్ గివ్ యూ 160+ మార్క్స్ ఇన్ ఎస్ఎస్సి CGL Tier 1. ఇప్పటి వరకు ఎవరు చేయని ప్రోగ్రాము. సో ఖచ్చితంగా కూడా మేము ప్రాపర్గా ప్లాన్ చేసి డిజైన్ చేసి ఒక SC/ST CGL అచీవర్గా, సో SSCGL మాతో ఉన్న టీంలో ఆల్రెడీ Tier 1 Tier 2 రాసి సో జాబ్లో జాయిన్ కావడానికి రెడీగా ఉన్న వాళ్ళ నుంచి అందరం కలిసి డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. షార్ట్ టర్మ్లో మీకు ఎలా CGL Tier 1 క్లియర్ చేయాలి, సో దాని గురించే చేసిన ప్రోగ్రామ్ ఇది. డెఫినెట్గా మేము చెప్పినది ప్రతి ఒక్కటి ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీరు CGL Tier 1 క్లియర్ చేస్తారు. ఆటోమేటిక్గా Tier 2లో కూడా మనకి ఇదే సిలబస్ కాబట్టి Tier 2లో కూడా బెస్ట్ మార్క్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మనకి GS మీద కూడా ఎలాగూ మనకి సో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు ఇవి ఎలాగూ మనం బాగా చేస్తున్నాం. మనకి సౌత్ ఇండియాలో ఎక్కువగా పోతున్న మార్క్స్ GS మీద పోతున్నాయి. అందువల్ల GS కూడా ప్రాపర్ వేలో మనకి దీంట్లో మనం ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే జస్ట్ గివ్ అస్ యువర్ 90 days, యూ విల్ గివ్ యూ 160+ మార్క్స్ ఇన్ CGL Tier 1. సో రిజిస్ట్రేషన్ అవ్వండి, ఇంతకంటే బెస్ట్ ప్రోగ్రామ్ ఎక్కడ కాదు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా వాళ్ళకి షేర్ చేయండి. సో బెస్ట్ ప్రోగ్రామ్. సో ఫీజు కూడా చాలా తక్కువగానే నామినల్ ఫీజు ఉంటుంది. సో ఒకసారి ఐరైజ్ ఇన్స్టిట్యూట్కి కాల్ చేసి ఈ నెంబర్స్కి మీ డీటెయిల్స్ ఇంకా ఉన్నా కూడా మనకి సో తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, జై హింద్.